భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకొని భారత జాతి నిండు గౌరవాన్ని కాపాడుకోవాలన్న తపన మనలో అందరిలో మొదలవడం చాలా హర్షించదగిన విషయం. ప్రతి కార్యంలోనూ ప్రతి ఆలోచన విధానంలోనూ ఉత్తేజాన్ని కలిగిస్తున్న మన యొక్క ప్రతి ఒక్క సంస్కృతి మన సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న మన పండుగలు ఇవన్నీ మన యొక్క సమస్య వలయంలో నుంచి మనల్ని బయటపడేస్తున్నాయి అనడంలో అతిశక్తి లేదు. అపార విశ్వాసం, అనంత శక్తి ఇవే మాకు నువ్వు ప్రసాదించాలే తల్లి అని ఆ తల్లిని మనం వేడుకోవడంలో తప్పులేదు. కానీ మనం ఎటువైపు అడుగులు వేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. మన ఆలోచన విధానమే మనలో ఉన్న శక్తిపై ఆధారపడి ఉంటుంది. శక్తి, ఆలోచన ఇవి రెండూ చాలా దగ్గర సంబంధం. కానీ మనం ఇప్పుడు శక్తి ఉంది, కానీ ఆలోచన విధానమే మారుతుంది. మన మనసు ఒకవైపు, ఆలోచన ఒకవైపు, మారుతున్న పరిస్థితులు ఒకవైపు. కానీ మనం ఎటువైపు అడుగు వేస్తున్నాం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక రానున్న రోజులలో అమ్మవారితో పాటు మొత్తం అమ్మవారి విగ్రహాలు మొత్తం రెడీ అయ్యి అన్నీ ఇక నువ్వేం పని చేయకుండానే స్వయంగా దీపారాధన కూడా వాళ్ళే చేస్తారు. కాకపోతే నువ్వు చేతులు జోడించి మొక్కాల్సిన పరిస్థితి దాదాపు ఇప్పుడే వచ్చిందనుకోండి. అలాంటిది ఇన్ ఫ్యూచర్ ఇక సేమ్ ఇలా జరిగి నువ్వు జస్ట్ వచ్చి చేతులు జోడించి మొక్కుకోవడమే. మరి ఇక్కడ సేవ ఎక్కడుంది? ఆ తల్లికి మనం చేసే సేవ ఎక్కడుంది? ఒకసారి ఆలోచించండి. అమ్మవారికి ఇలాంటి నగలు పెట్టాలని ఆ తల్లి ఎన్నడూ మిమ్మల్ని అడగదు. ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో ఈ ఇన్స్టా పేజెస్ ఏవైతే స్ప్రెడ్ అవుతున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కటి మన మన కళ్ళు కానీ మన మనసు కానీ ఆలోచన తక్కువై ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు, మనం ఎదుటి వాళ్ళకని ఇంకా బాగా చేయాలనే ఆలోచనలే ఉన్నాం తప్ప అసలు మన మనసులో ఏముంది, ఆ తల్లికి మనం ఏం చేస్తున్నాం, మనస్ఫూర్తిగా మనం ఏం కోరుకుంటున్నాం అనేది తగ్గింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. అందరికీ మొదటి శుక్రవారం శ్రావణ మాసం ఆ తల్లి అనుగ్రహం అందరికీ ఉండాలని మరొక్కసారి అందరికీ మొదటి శుక్రవార శుభాకాంక్షలు. విషయం ఏమిటంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మీరు అమ్మను మనస్ఫూర్తిగా పూజించాలంటే అమ్మకు సంబంధించిన ప్రతి పని మీ చేతులతో మీరే చేయండి. అది ఏ విధంగా ఉండాలంటే మీరు చేసే పని పట్ల మీకు భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. అదేవిధంగా తక్కువ కాలంలో మీరు ఆ పనిని కంప్లీట్ చేసుకునే విధంగా కూడా ఉండాలి. ఎవరో చెప్పారని ఏదో చేశారని పెద్ద పెద్ద ఆడంబరాలకు పోకుండా ఇల్లును ఒక పాజిటివ్ ఎనర్జీతోటి నింపుకొని మీ పూజా మందిరాన్ని ఒక పాజిటివ్ ఈ ప్రకృతి మాతతో మీకు అవైలబుల్గా ఉన్న అన్నీ మీరే స్వయంగా సమకూర్చుకునేటట్టు ఉండేటట్టు చూసుకోండి. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఈ నగలు ఆ నగలు ఈ నగలని ఆ తల్లికి బంగారు నగలు తక్కువగా, దాదాపు మధ్యతరగతి వాళ్ళమందరం అంత ఎక్కువగా మన దగ్గర బంగారు నగలు ఉండవు. తద్వారా మనం ఏం చేస్తున్నాం, మీషోలో బుక్ చేసుకోవడం, ఆన్లైన్లో ఇన్స్టా పేజెస్ అని రకరకాల ఆభరణాలు బుక్ చేసుకోవడం, ఆ తల్లికి పెట్టడం తప్పులేదు. కానీ ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. యద్భవం సద్భవతి. నువ్వు ఏది ఇస్తే మనకు అదే తిరిగి మనకు వస్తుంది. దైవం కూడా అంతే. నువ్వు ఏమి కోరుకుంటే ఆ తల్లికి పాజిటివ్ ఎనర్జీతోటి ఏది కోరుకుంటే ఆ తల్లి నీకు అదే ఇస్తుంది. ఇక మనం న్యూటన్ నిరూపించాడు కూడా, 3వ గమనం చర్యకు ప్రతిచర్య. ఎందుకంటే ఈ మాట అనాల్సి వస్తుంది. ఎందుకంటున్నానో వీడియో చూడండి, తెలుస్తుంది. అసలు మనం ఆ తల్లికి నువ్వు ఇక బంగారం అంటే నీ దగ్గర ఉన్న ఒక మాసమో 2 తులాలో 3 తులాలో ఎంత ఉంటే అంత పెడితే తప్పులేదు. కానీ నువ్వు కుక్కని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ప్రతి ఒక్కరిని చూసి మనం అన్ని షాపులలో బుక్ చేసుకొని ఆ తల్లికి బంగారం నగలు సమర్పించవు. సరే, ఓకే. ఆ బంగారు నగలు పెట్టి మనం ఏం కోరుకుంటున్నాం ఆ తల్లికి? తల్లి, నాకు బంగారు పెట్టి నీ దగ్గర వసతి లేదు. ఈ ఉత్త నగలు ఏవైతే పెట్టినానో నాకు ఫ్యూచర్లో కూడా ఈ ఉత్త నగలను నాకు సమర్పించు తల్లి అని పరోక్షకంగా నువ్వు ఆ తల్లిని వేడుకున్నట్లు ఆమె అదే స్వీకరిస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రేమతోటి
ఆనందంతో ఒక పుష్పాన్ని సమర్పించినా చాలు, ఆ తల్లి ఆశీస్సులు మనకు లభిస్తాయి. కానీ నువ్వు రకరకాల అసలు ఒక పంచలోహం కూడా కాకుండా ఏది పడితే అది, ఏ నగలంటే ఆ నగలు ఆ తల్లికి నువ్వు మెడలేస్తే ఆమె ఏం కోరుకుంటుంది? ఓకే, ఈ చిట్టి తల్లి ఈ బంగారు నగలు వేసే స్తోమత లేకుంటే నేను నగలేయమని ఎన్నడూ అడగలేదు, కానీ ఈమెనే నాకు బంగారు నగల్లో కాకుండా ఉత్త నగలు వేస్తుంది. ఇక నేను కూడా మరి తప్పదు కదా, నాకేం పెడితే నేను ఆమె కూడా అవే ఉత్త నగలే పెట్టాలి అని ఆ తల్లి కూడా అట్లనే ఆలోచిస్తుంది. ఇక మా బంగారు తండ్రి చూడండి, మా చర్చెల వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా కొలువై ఉన్నాడో. తొలి శుక్రవారం, శ్రావణ మాసంలో తొలి శుక్రవారం తొలి పూజలో ఎంత ముద్దుగా ఉన్నాడో మా తండ్రి. మీరు కూడా అందరూ చూసి నమస్కారం చేసుకోండి. మీకు ఈ తండ్రిని చూసిన వెంటనే గోవింద గోవింద, ఏడికుండల వెంకటరమణ గోవింద గోవింద, ఆపదమొక్కులవడ అనాథ రక్షక గోవింద గోవింద అని అనుకోండి. అలా అనుకోనికి రాని వాళ్ళు కనీసం మనసులో గోవింద అనుకున్నా చాలు. ఇంకా మీకు రాయడానికి మీ మనసు ఇంకా ఆనందంగా ఉండాలంటే గోవింద గోవింద అని కామెంట్ చేయండి. పోయిందేముంది, కామెంట్ చేస్తే కనీసం ఆ కామెంట్ రూపంలోనైనా మీ మనసు మీ చేతి ద్వారా మీ శరీరం మొత్తం గోవిందతో నిండిపోతుంది కదా. టైం ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. బిజీగా ఉండి టైం లేదన్న వాళ్ళు చేయకండి. ఎందుకు అడుగుతున్నానంటే, అడగండి మన అమ్మాయిన ఒక ముద్ద పెట్టదు, ఒక్క ముద్ద ఏంది అసలు అన్నమే పెట్టదు. కాబట్టి మనం అడగడంలో తప్పులేదు. నేనేం అడుగుతున్నా, కనీసం ఆ తండ్రిని గోవింద గోవింద అని రాయండి అని అడుగుతున్నా, అందులో అయితే తప్పులేదు. ఈ శ్రావణ మాసంలో ఈ వెంకటేశ్వర స్వామి తండ్రిని ఒక కోరిక కోరుకోండి. అది ఎలాంటి కోరిక కోరుకుంటారో ఖచ్చితంగా నేను చెప్తాను, అదే మీరు పాటించండి. నా ఆశ, నా విశ్వాసం నా కుటుంబం మీదనే ఉండాలి తండ్రి. యథార్థ దృష్టితో నా మాటలను సరిగ్గా అర్థం చేసుకొని నా కుటుంబం నాకు అండగా ఉండాలి. ఇంకా మీకు కావాల్సినంత సమయాన్ని కేటాయించడానికి నువ్వు నాకు సహాయం చేయి. కావాల్సినంత సమయం లేకున్నా కనీసం ఈ శ్రావణ మాసం మొత్తం మీద రోజుకు ఒక అర్ధగంట సేపు నిన్ను స్మరించినా చాలు తండ్రి, ఈ అవకాశం కల్పించు అని ఈ శ్రావణ మాసంలో ఆ తండ్రిని ఒక కోరిక కోరుకోండి. మీరు కోరుకున్న ఈ కోరిక, ఈ మాటలు మీ మనసు నుండి ఉత్పన్నమవుతే ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఎల్లవేళలా కాదు, ఎప్పుడు మీ ప్రాణం ఉన్నంత వరకు తప్పకుండా మీలో కొలువై ఉంటాడు. మమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి అవకాశాన్ని వదలకుండా నువ్వు మాకు తోడుండు తండ్రి. బలహీనపరిచే ప్రతి ఆలోచన ఏదైనా ఉంటే దాని వెంటనే నువ్వు స్వీకరించి ఆ బలహీనపరిచే అంశాన్ని మాకు బలంగా మార్చు తండ్రి అని కోరుకోండి. మన సనాతన ధర్మమే దైవత్వం, దైవత్వమే సనాతన ధర్మం, సనాతన ధర్మమే ప్రకృతి మాత, ప్రకృతి మాతే పంచభూతాలు, పంచభూతాలే ఈ విశ్వం, ఈ విశ్వమే ఈ అనంత విశ్వం, ఈ అనంత విశ్వానికే శక్తి స్వరూపం అమ్మ. ఆ అమ్మకే అమ్మల కన్నా అమ్మ మహాలలిత త్రిపుర సుందరి. ఆ తల్లి ఆశీస్సులు ఇక అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తమకు తోచినంతగా ప్రశాంతంగా ఆడంబరాలకు పోకుండా మీ చేతితో పెంచిన చెట్లకు పూసిన పుష్పాలను ఆ భగవంతునికి, ఆ తల్లికి సమర్పించండి. కాదు కుదరదు అంటే కొనుకరాక తప్పదు, కొనుకొచ్చిన వాటిని కూడా మీరు ప్రేమగా పెట్టి చూడండి. ఇంకా ఒకరిని చూసి మనం చేయాలనే ఆడంబరాలకు అసలే పోవద్దు. మీకు ఎంత తొందరగా మీరు ఆ తల్లిని పూజించే ఆ చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే తక్కువ సమయంలో మీరు కంప్లీట్ చేసుకోవడానికి ఒక నియమం పెట్టుకోండి. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఆ తల్లిపై మనసు ఉంచడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ తండ్రిపై మనసు ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఏమీ కుదరదు, మాకు అసలు శ్రావణ మాసం అంటేనే తెలియదు, ఈ శ్రావణ మాసం ఈ పూజలు నోములు వ్రతాలు ఇవేవి మాకు తెలియదు, ఏమీ పర్వాలేదు,
ప్రతిరోజు ప్రతి గడియ శ్రవణ మాసమే అనుకోవాలి. ప్రతి క్షణం ఈ కాలమే ఒక దైవం. రోజు ఒక 10 నిమిషాలు గోవిందాన్ని మెడిటేషన్ చేయండి. కాదు, మహాలక్ష్మీదేవిని పూజించం చేయండి. ఓం మహాలక్ష్మీదేవియే నమః అనండి. మేము పరమశివుని పూజిస్తాం, ఓం పరమేశ్వరాయ నమః అని పూజించండి.